పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథంలోకి మనం వెళ్తే అక్కడ ఒక 29వ అధ్యాయం 29వ అధ్యాయంకి మనం వెళ్తే అక్కడ మాట ఉంటుంది. 2వ వాక్యం, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హిజ్కియా కన్నీళ్లు చూడటానికి గల కారణం, హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించడానికి గల కారణం ఏంటి అని మనం వాక్యంలో చూస్తే మీరే చదివారు. ఏమనుంది? యథార్థమంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హిజ్కియా ఎటువంటి వాడు? యథార్థముగా నడుచుకున్నాడు, యథార్థముగా జీవించాడు. ఈరోజు మనము యథార్థముగా ప్రవర్తించినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆయన చూడటానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో కూడా ఉంటుంది. యథార్థవంతులు ఎటువంటి 18వ అధ్యాయం 30 వాక్యం చూడ ఒకసారి. 18:30, దేవుడు యథార్థవంతులు, దేవుడు యథార్థవంతులను అమ్మా దేవుడు 18వ అధ్యాయమేనా ఒకసారి? 18వ కీర్తన 18వ అధ్యాయం 30 వాక్యం. దేవుడు యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యథార్థంగా ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు యథార్థవంతుడు. ఆయన్ను సేవించే మనము ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. అయితే ఈ హిజ్కియాను దేవుడు చూడడానికి గల కారణం ఏంటంటే యథార్థంగా ప్రవర్తించాడంట. ప్రైజ్ ది లార్డ్. తన జీవితంలో యథార్థంగా ప్రవర్తించాడు. యథార్థత అంటే లోపల బయట ఒకే రీతిగా ఉంటే దాన్ని యథార్థత అంటారు. అంటే లోగా బయట ఎలా ఉండాలి? ఒకే రీతిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోగ మాత్రము ఒక సామెత ఉంటుంది, లోగా చక్కెర కడుపులేమో బయటికేమో బాగా మేడి పండు చూడు, మేలిమైను పొట్ట ఈపి చూడు అట. పైగేమో బాగా చక్కెరకండులాగా చక్కెరకండు ఉంటుంది కదా, అట్టికాయలు, చక్కెరకండు అట్టికాయ తెలుసా మీకు? చక్కెరకాయడే. పైకి మాత్రం చక్కెరకాయడే, లోగ మాత్రము కుళ్ళు, అసూయ అవి ఉంటే దీన్ని ఏమంటారంటే యథార్థంగా ఉండనట్లు. ప్రైజ్లో మన మాటలోను, మన నడకలోను, మన పడకలోను ఏం కనిపించాలి? యథార్థంగా మనం ప్రవర్తించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని హిజ్కియాను దేవుడు కన్నీళ్లు చూడటానికి, నీ ప్రార్థన నేను విన్నాను, ఆలకించాను అని చెప్పడానికి గల కారణం ఏంటంటే హిజ్కియా యథార్థంగా ఉన్నాడు. మాటలోను, ప్రవర్తనలోను, నడకలోను, పడకలోను యథార్థంగా మనము జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనము ఎప్పుడైతే బైబిల్ను మోస్తామో, పెద్దలు అంటారు కదా, ఆపదల్లో మన బైబిలే మనల్ని మోస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనకి వెళుతూ ఒక పాస్టర్ గారు తనతో ఉన్న ప్రార్థన కూడకి వెళుతూ ఆ బండ్లు కొంత దూరమున పెట్టి, అంటే దారి సరిలేనందువలన బయట పెట్టారంట. బయట పెట్టి నడిచి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో కొంత దూరం అయితే కొంతమంది దుండగులు వారిని పట్టుకొని చెంపలకు వాయించారంట. ఎక్కడికి రా మీరు వచ్చేదని చెంపలకేసి బాధారంట, కొట్టారంట. అయితే ఈ పాస్టర్ గారి దగ్గర, వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, పాస్టర్ గారి దగ్గర బైబిల్ ఉంది. ఎక్కడికి ఇతన్ని కొట్టకుండా ఆపారంట. ఎక్కడికి వెళ్తున్నారంటే, అయ్యా మేము ఈ దారి లేనందువలన
అదిగో మాకు అక్కడ బండ్లు అక్కడ పెట్టాము, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థనకు వెళ్ళి వస్తున్నామని చెప్పగానే అతన్ని కొట్టలేదంట బైబిల్ చూసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా? అంటే బైబిల్ అంటే కొంతమందికి చిన్నతనంగా ఉంటుంది, పట్టుకోవటానికి, చదవటానికి, వాక్యానుసారంగా మనం జీవించడానికి బైబిల్ని నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఆపదల్లో ఆదుకుండేదే పరిశుద్ధ గ్రంథం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము యథార్థంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, యథార్థంగా ఎప్పుడైతే క్రమశిక్షణగా, క్రమముగా మన మాటలు, మన క్రియలు యథార్థంగా కనపడతాయో, దేవుడు మన కన్నీళ్ళు, మన ప్రార్థన, మన కుటుంబాన్ని, మన భర్తను, మన భార్యను, మన పిల్లలను దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనము ఆ వాక్యాన్ని అనుసరించట్లేదు కాబట్టి దేవుడు ఆశీర్వదించకుండా లేట్ చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.